అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ ఇప్పుడిప్పుడే బాగా హాట్ అయినటువంటి వార్త ఏంటంటే పేర్ని నాని అరెస్ట్కి రంగం సిద్ధమైంది అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకు అంటే ఆయన గతంలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు పోలీసుల మీద అలాగే అధికారుల మీద చేసిన వ్యాఖ్యల కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా సరే దాన్ని ఏపీ హైకోర్టు అయితే తిరస్కరించినట్లు తెలుస్తుంది. సో దీనికి ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకొని పేర్ని నాని గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, పరారిలో ఉన్నారని తెలుస్తుంది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ నాయకుల్ని మనం గతం నుంచి పరిశీలించినట్టయితే ఏదైతే కేసులు రావడం జరుగుతుందో ఆ కేసులు వచ్చిన తర్వాత ముందుగా వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఆ కేసుతో సంబంధం లేదు, మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ వస్తుంది. దాని తర్వాత ఎప్పుడైతే కేసు నమోదైందో దాని తర్వాత నెక్స్ట్ వెళ్ళేది ఏంటంటే ముందస్తు బెయిల్కి వెళ్ళడం జరుగుతుంది. ముందస్తు బెయిల్ తిరస్కరిస్తారని తెలియడంతో అజ్ఞాతంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇది ప్రాసెస్ ప్రకారం వైసీపీ నాయకులు చరిత్ర నడుస్తూ వస్తుంది. పేర్ని నాని గతంలో మనం ఒక 3-4 నెలల నుంచి చూసుకుంటుంటే రోజు పేపర్లకు వచ్చి పత్రికలకు వచ్చి టీడీపీని కానీ కూటమిని కానీ చంద్రబాబుని కానీ విపరీతంగా విమర్శలు చేసి మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఛాలెంజ్ చేసిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఈ కార్యక్రమంలో భాగంగా అతను పోలీసు అధికారులపై అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు నాయుడు ఊరుకున్నాడో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు పోలీసుల అధికారుల మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు ఏంటనే కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత ఆ కేసును తప్పించుకోవడానికి ఏం చేయడం జరిగింది? ఏపీ హైకోర్టుకు ముందస్తు బెయిల్ ఇప్పటి వరకు దాదాపుగా వైసీపీ నాయకులు ఎవరు ముందస్తు బెయిల్కి వెళ్ళినా హైకోర్టు తిరస్కరించిన దాఖలాలే ఉన్నాయి. ఎవరికి కూడా ముందస్తు బెయిల్ ఇప్పటివరకు వాళ్ళకు రాలేదు. రాకపోయినప్పటికీ వాళ్ళకు ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా విఫలమవుతున్నారు, తప్పించుకుంటున్నారు. మనం చూసినాం లిక్కర్ స్కామ్కి సంబంధించి వాళ్ళు ఎక్కడ అరెస్ట్ అవ్వడం, బెంగళూరులో అరెస్ట్ అవ్వడం, లేకపోతే గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే మారువేషాల్లో తిరగడం, నెల రోజులు పోలీసులను తప్పించుకోవడం, ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇప్పుడు పేర్ని నాని వంతు వచ్చింది. పేర్ని నాని ఒక్కొక్కరు వంతు ఎవరైతే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ గట్టిగా అంటే ఇక మేమే ఉన్నాం ప్రతిపక్షంలో, మేము తప్పవలేరు, కూటమి తప్పులు చేస్తుందని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే తన ఆల్రెడీ తన మీద కేసులు కూడా ఉన్నట్టున్నాయి. ఆ కేసులో కాకుండా ఇప్పుడు అరెస్ట్ అవుతున్నది వేరు. యాక్చువల్గా తన మీద ఉన్న కేసులు వేరు, తన కొడుకు ఆ కేసులు అవి వేరున్నాయి. ఆ రేషన్ షాప్ సంబంధించిన కేసులు కాకుండా ఇప్పుడు ఈ కేసుల మీద అరెస్ట్ అయిన సందర్భంగా అరెస్ట్ అయిన తర్వాత ఆ కేసులు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసుకుంటే వైసీపీ నాయకులు ఏ విధంగా తప్పించుకొని తిరగాలని ఆలోచిస్తున్నారు. ఉంటేనేమో జైల్లో ఉంటున్నారు, లేకపోతే అజ్ఞాతంలో ఉంటున్నారు, లేకపోతే బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంకా నేను అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అన్న నాయకులు ప్రెస్ మీట్లకు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నాం. మనం చూస్తున్నాం పేర్ని నాని గతంలో రోజు వచ్చి విమర్శలు చేస్తూ వెళ్ళిపోయేవారు. తర్వాత అంబటి రాంబాబు వచ్చింది, రోజా వచ్చింది, అనిల్ కుమార్ యాదవ్ వచ్చిండు, తాను అరెస్ట్ అవ్వడం జరిగింది. చూస్తున్నాం ఇటీవల కాలంలో ఆ శ్యామల కూడా వస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే ఇంకా టైం అంటే నెక్స్ట్ మా టైం వచ్చే అవకాశం ఉంది. ఈలోపే కూటమి ప్రభుత్వం మీద ఒక రాయి వేసేస్తే మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే నేను ప్రభుత్వాన్ని నిలదీశాను, ప్రభుత్వం తప్పులు చేస్తుందని మేము చెప్తున్నాం, అందుకే మమ్మల్ని కక్ష సాధింపు, రాజకీయ కక్ష సాధింపుతోటే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ముందుగా చెడామడా ఒకసారి వచ్చి మనం కూటమి ప్రభుత్వాన్ని విమర్శించిపోతే ఇక అరెస్ట్ చేసినట్టయితే ప్రజలకు మనం చెప్పుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వీళ్ళను చేస్తున్నట్టు. అసలు కేసు ఏందో వీళ్ళు చెప్పట్లేదు. అసలు ఎందుకు అరెస్ట్ అవుతున్నారు, ఎందుకు అసలు కేసులో మేము భాగస్వామ్యం ఉన్నావా లేవా, మాకు సంబంధం ఉందా లేదని చెప్పే ప్రయత్నం చేస్తలేరు. ఎంతసేపు మమ్మల్ని రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే అరెస్ట్ చేస్తున్నారు, మేము ప్రభుత్వాన్ని నిలదీసినందుకే అరెస్ట్ చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈరోజు కాకపోయినా రేపైనా పేర్ని నాని అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అరెస్ట్ అయిన తర్వాత పాత కేసులు ఏదైతే అంతకుముందు చెప్పింది కదా, మీరు ధైర్యం ఉంటే దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, నా మీద ఎంక్వైరీ చేయండి అని. ఖచ్చితంగా ఎంక్వైరీ, నా మీద ఎఫ్ఐఆర్ షీటే లేదు, మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా నా మీద ఎట్లా అరెస్ట్ చేస్తారని కూడా గతంలో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడు? అవసరం ఏముంది? పోలీసులను అధికారులను దూషించిన కేసులు చాలా ఉంటాయి. చాలా అది చిన్న కేసే, నిజం చెప్పాలంటే చాలా చిన్న కేసులే ఉంటాయి, వాటికి బెయిల్ కూడా వస్తుంటుంది. కానీ బెయిల్ రాకుండా ఉన్న పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా కూడా పేర్ని కలుతుంది. అంటే ఈ కేసు మీద ఇప్పుడు మనం చూసాం
గతంలో కొడాలి నాని వీళ్ళని చూసుకున్నట్టయితే ఒక కేసు మీద అరెస్ట్ అయితే ఒక్కొక్క కేసు వెంట రావడం జరిగింది. అవును. కాబట్టి ఇప్పుడు అరెస్ట్ ఒకవేళ అయిన తర్వాత బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత కొత్త కేసులు వచ్చే అవకాశం ఉంది. అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే బెయిల్కి అప్లై చేయాలి. బెయిల్ రాని పరిస్థితిలో అజ్ఞాతంలోకి వెళ్ళి ఈలోపు సుప్రీంకోర్టుకి వెళ్ళి అజ్ఞాతంలో ఉండి వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే హైకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టు ద్వారా ప్రయత్నం చేయాలి. ఇక సుప్రీంకోర్టు కూడా అప్పుడు వాళ్ళకు చుక్కెదురైతే అప్పుడు ఇక తప్పని పరిస్థితిలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఒక సిరీస్ లాగా కొనసాగుతుందని మనం అనుకోవచ్చు. సార్ అంటే వైసీపీ నాయకులనేమో అరెస్ట్ చేస్తేనేమో కక్షపూరిత రాజకీయాలు అంటారు, అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటేనేమో ఇలా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అదే అంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు ఏంటంటే ఒక ప్రణాళిక ప్రకారం ఇంకా కేసులు ఉన్నాయి, ఇది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఎక్కడెక్కడ మొదటి 6 నెలలు చాలా ఎంజాయ్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం 6 నెలల కాలం పాటు అసలు ఈ కేసులు వైసీపీ నాయకులు ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు పనులేంది, మొదటి 6 నెలల ప్రకారం అమరావతిని తిరిగి గాడిలో పెట్టాలి, పోలవరం ప్రాజెక్ట్ చేయాలి, మనం అనుకున్నట్టుగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అసలు గత ప్రభుత్వంలో ఏం లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను ఏ విధంగా సరిదిద్దాలి, మనం మెరుగైన పాలన ఏ విధంగా అందించాలి, లబ్ధిదారులు ఎవరు, ఈ అంశాల మీద 6 నెలల పాటు పూర్తిగా ఎక్సైజ్ చేయడం జరిగింది, కసరత్తు చేయడం జరిగింది. ఆ కసరత్తులో భాగంగా ప్రజలకు ఉపయోగపరమైన పనులు చేస్తూ ఉన్న సందర్భంలో ఈ అవినీతి ఒక్కొక్కటి బయటకు రావడం జరిగింది. ఒక లిక్కర్ స్కామ్, లిక్కర్ పాలసీ వచ్చింది. లిక్కర్లో మెరుగ్గా ఏ విధంగా అంది అంటే చూస్తే అక్కడ ఇవన్నీ లిక్కర్కి సంబంధించిన స్కామ్లు కనిపించడం జరిగింది. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మెరుగ్గా ఏ విధంగా అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న అది వాలంటరీ వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరచాలంటే వాలంటరీ వ్యవస్థలో గతంలో అయిన స్కాములు అంటే ఇది ఒక్కొక్కటి కూడా వస్తున్న సందర్భంలో 6 నెలల కాలం పాటు జరిగిన ఆ ఎక్సైజ్లో కారణంగా అది ఒక్కొక్కటి బయటకు రావడం జరిగింది. 6 నెలల కాలం పాటు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా విమర్శలు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పటికీ వాళ్ళని వైసీపీ నాయకుని చూడనట్టుగా వదిలేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే కొంతమంది కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. కానీ 6 నెలల పాటు పాలన కాలం పాటు అసలు ఈ ఎక్సైజ్ చేసి అసలు ఎక్కడ ఏం జరిగింది, ఏ విధంగా అవినీతి జరిగింది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా 6 నెలల కాలం పాటు వాళ్ళకి చాలా ఏమంటే ఇక మాకేం కాదులే అని చెప్పి వైసీపీ నాయకులందరూ కూడా కాళ్ళ మీద కాళ్ళు వేసి ఇంట్లో పడుకున్న పని. ఎప్పుడైతే ఈ ఒక్కొక్కటిగా బయటకు వెళ్తున్న సందర్భంగా ఇక వాళ్ళకు ఉన్నది ఏంది మార్గం, ప్రభుత్వాన్ని విమర్శించాలి, మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేస్తున్నారని చెప్పాలి, రాజకీయ కక్ష అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ 6 నెలల కాలం పాటు వాళ్ళు గడిపేయడం జరిగింది. ఇంకా చూడాలి నెక్స్ట్ 6 నెలలు ఇంకా ఈ 5 ఏళ్ల కాలంలో ఎంతమందికి శిక్షలు పడతాయి, ఎంతమంది జైల్లో ఉంటారు, జైల్లో అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఫైనల్గా ఉంటారా, ఎవరు ఉంటారు అనేది కూడా ఇక అనంత అరెస్టుల పర్వం అయితే ప్రారంభమైందని చెప్పొచ్చు. అంటే ఒక 4-5 రోజుల నుంచి కూడా బాగా ప్రచారం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవుతారని చెప్పి. ఇది 4 రోజుల నుంచి కాదు, అది అంటే ఒక 6 నెలల నుంచి ప్రచారంలో ఉన్నప్పటికీ బలపడడానికి కారణం ఏంటంటే అతని చుట్టూ ఉన్న మంది ఏమంటారంటే చదరంగంలో చుట్టూ అందరినీ ఒక్కొక్కరిని తొలగించుకుంటూ వెళ్తే ఫైనల్గా రాజును పట్టాలి కదా. అంటే పూర్తి ఆధారాలు, పూర్తిగా సాక్షాత్ ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తున్నప్పుడు పూర్తి ఆధారాలు లేకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి లాగా ఉట్టిగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినట్టు కాకుండా ఎక్స్పీరియన్స్ అంటే చంద్రబాబు నాయుడు అనుభవంతో కూడిన వ్యక్తి కాబట్టి ఆయన క్యాబినెట్ మీటింగ్లో కూడా స్పందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి శిక్ష పడుతుందంటే అతను కేవలం నిందితుడు మాత్రమే, మనం ఎక్కడ డిసైడ్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే అలాంటి సందర్భంగా ఖచ్చితంగా కూడా అతని మీద కేసుల్ని అన్ని కూడా పూర్తిగా సాక్ష్యాధారాలు లభించిన తర్వాతనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపు ప్రచారం అయితే జరుగుతూనే ఉంది. గత 6 నెలల కాలం నుంచి ఇప్పుడు మరికొంత బలపడుతుంది, మరింత కూడా బలపడే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ముందు వీళ్ళిద్దరిలో ఎవరు అరెస్ట్ అవుతారు అనుకుంటున్నారు సార్, జగన్మోహన్ రెడ్డి గారా లేదంటే పేర్ని నాని గారా? ఖచ్చితంగా పేర్నినారు అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి లాస్ట్కు పడే వికెట్గా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక జగన్మోహన్ రెడ్డి పడ్డ తర్వాత ఇంకెవరు మిగిలే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక పార్టీ ఉంటుందో లేదో అనే పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి ఖచ్చితంగా పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.